బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. 17,000 కోట్ల విలువైన లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ చేయనుంది. జూలై 24న ముంబైలో అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లపై 3 రోజుల పాటు సోదాలు నిర్వహించింది. రిలయన్స్ గ్రూప్ కి చెందిన అనేక ఆస్తులు, లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఇక గురువారం కూడా 4 ప్రాంగణాల్లో వరుస సోదాలు నిర్వహించింది. భువనేశ్వర్ లో 3, కోల్కతాలో ఒక్కచోట సోదాలు చేశారు. తాజా దర్యాప్తులో 68 కోట్ల రూపాయల నకిలీ బ్యాంకు గ్యారంటీ అభియోగం మోపబడింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు వేల కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. 2017 నుండి 2019 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రూపాయల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంకు మాజీ ప్రమోటర్లకు లంచమిచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రూపాయల రుణాలను కూడా దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.